ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోను జిల్లా కేంద్రాలలోను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రిడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లను మంజూరు చేయాలని కోరుతూ, అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జర్నలిస్టుల పైన గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీలో భాగంగా వారు చెప్పడం జరిగింది. నేడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పెడచెవి పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం సుమారు వేలల్లో అక్రిడేషన్లను తొలగించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలకు వెలుగులో తీసుకొస్తున్నందున విలేకరులను రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై దాడులు చేస్తూ వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేసింది. కనీసం కూటమి ప్రభుత్వమైన విలేకరులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేసి అలాగే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపట్టడమే కాక 65 ఏళ్ల పైబడిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని మేము ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యలపై ధర్నా చేయడం జరిగింది. నా పేరు హనుమేష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి. ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపైన ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే కోసి మండలంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలోన మరి ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే జర్నలిస్టులు అనేక సమస్యల మీద అనేక సమస్యలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ఈ ప్రభుత్వంలో పరిష్కారం అయితే జర్నలిస్టులు ఆశించారు. మరి ఈ రోజు మరి జర్నలిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరి ఈ రోజు మరి చాలా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద మరి కనీస సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వము మరి నిలుపుదల చేసింది. మరి ఈరోజు అక్రిడేషన్లు మరి అర్హత ఉన్న విలేకరులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలా. అంతేకాకుండా మరి ఇళ్ల స్థలాలు మరి ఇల్లు నిర్మాణం చేపట్టాలా. అదేవిధంగా మరి ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలా. అంతేకాదు మరి జర్నలిస్ట్ పిల్లలకు చదువుకోవడానికి కార్పొరేట్ కాలేజీల్లోన మరి వాళ్ళకి అవకాశం కల్పించిన చట్టం ఉన్న ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ రోజు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి. మరి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి మేము కోరుతా ఉన్నాము. మరి వాళ్ళు చేసే న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారు చేసిన ధర్నాకు మేము సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ మరి వారి సమస్యలు పరిష్కరించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఏమీ చేయడం లేదు. వాళ్ళకి ఇల్లు పట్టాలు కానీ వాళ్ళకి సదుపాయం కానీ పెన్షన్ 60 ఏళ్ళు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వడం లేదు. దాని నుంచి మీరు వీళ్ళకంతా మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కమ్యూనిజము జర్నలిజం అంటే ఒక కాంబినేషను. మరి ఈ రెండు లేకుంటే దేశంలోనే చీకటి పడుతుంది. మరి ఈరోజు జర్నలిజం వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాకున్న ముందు ఖచ్చితంగా 3 సెంట్లు స్థలం ఇచ్చి మరి అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కట్టే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వీళ్ళకి ఏమీ ఇవ్వకున్నట్లుగా మరి అదేవిధంగా వీళ్ళకి అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వాలని దానివల్ల మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం గోపాల్, సిపిఐ పార్టీ మండల సెక్రటరీ కోసిగి.